అందరికీ వెల్కమ్ టు చుట్కీస్ వరల్డ్. ఈరోజు నేనైతే మంచి రెసిపీతో మేము ముందుకి వచ్చాను. అదేంటంటే దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడిని కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను 3 దోసకాయలను తీసుకున్నాను. ఇలా దోసకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. పల్లీలు, తెల్ల నువ్వులు ఇలా కొద్దిసేపు వేగనిచ్చాను. చూసారా, ఈ కలర్ రావాలి. ఇలా కొద్దిసేపటి దాకా వేగనివ్వాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి స్టవ్ మీద కొంచెం సేపు గోలించుకున్నాను. పచ్చిమిర్చిలో నేను కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిసేపు గోలించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఫస్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను కదా అండి, పల్లీల పొడిలోనే నేను పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా అందులోనే వేసుకున్నాను. కొంచెం చింతపండును కూడా వేసుకున్నాను. పుల్ల పుల్లగా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కచ్చపచ్చని గ్రైండ్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు అనేది పంటికి తాకుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇక నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో నేను పోపు దినుసులు వేసుకున్నాను. ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొంచెం పసుపు, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడి ఉంది కదా గ్రైండర్లోది, అది అందులో వేసేసాను ఆ తాలింపులో. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక నేను గిన్నెలకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూడగానే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.